నాగబాబు గారి మాటలు తను హర్ట్ అయ్యాడు, తను రియాక్ట్ అయ్యాడు. హర్ట్ అనేది అలాంటి మాటలు వింటప్పుడు మేము కూడా ఫీల్ అవుతాం, హర్ట్ అవుతాం. బట్ నేను రియాక్ట్ కాను వాటిని పట్టించుకోను. ఐ జస్ట్ టర్న్ ఆన్. తనలాంటి వాడు ఏంటంటే తను రియాక్ట్ అయ్యాడు. ఒక్కోడు ఒకలాగా రియాక్ట్ అవుతుంటారు, అందరూ ఒకలాగా ఉండాలి లేదు. సో నేను ఒకలాగా ఉండే తను ఒకలాగా ఉన్నాడు. దట్స్ హిజ్ నేచర్. ఇంకా అలా ఆలోచించలేదు. ఇది తను మాట్లాడే సందర్భం చాలా తక్కువగా వస్తాయి కాబట్టి తన స్పాంటేనియస్గా మాట్లాడే రియాక్ట్. దానికి కొలతలు లెక్కలు ఇవన్నీ గిరిగీసుకుని ప్లాన్డ్గా ఉండదు. స్పాంటేనియస్గా వచ్చింది, రియాక్ట్ అయ్యాడు, దట్స్ ఇట్. ఇంకా దాని మీద తర్జన భర్జన అనేది నేను చేయలేదు. నేనైతే రియాక్ట్ కాదు, నా నేచర్ వేరు. తను రియాక్ట్ అయ్యాడు, తన తరఫు నుంచి అది తప్పేం కాదు. ఇలాంటి విషయాల్లో మీరు గట్టిగా ఏదైనా డిసిషన్ తీసుకొని మాట్లాడితేనే అలాంటివి ఆగుతాయి. నేను వెరీ పాజిటివ్గానే ఉండాలనుకుంటాను, పాజిటివ్గానే ఆలోచిస్తాను. ఎవరు ఎలాంటివి విమర్శలు చేస్తుంటే దానికి మనం ఫోకస్ చేసే కొలది, మనకి అటెన్షన్ ఇచ్చే కొలది దాని వాల్యూ రెట్టింపు అవుతుంది. మనం జస్ట్ టర్న్ డెఫ్, మనం పట్టించుకోకపోతే దాని వాల్యూ కూడా అలాగే తగ్గిపోతుంది. అలాగా నేను ఫీల్ అవుతాను. అండ్ ఫ్యాన్స్ కూడా నా ఫిలాసఫీలో ఉంటారనే అనుకున్నాను. వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరని. వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. ఏంటిదా మా హీరో మా చిరంజీవి మాట్లాడతనం ఇతనేటి, వీళ్ళందరికీ సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు అనే ఫీలింగ్ ఉండి హర్ట్ అవుతారు. బట్ ఒకళ్ళు హర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అనాలోచితంగానూ ఆయాచితంగా మాట్లాడి ఎంతవరకు హర్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అందుకు ఇలాంటివన్నీ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. అసలు లేదండి, చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తితోటి గొడవలు ఎందుకుంటాయండి? చాలా మంచి స్నేహితులుగానే ఎప్పుడు కలుసుకుని మాట్లాడతాం. అలాంటివి అస్సలు లేదండి, గొడవలు అంటే. ఆయనే కాదు కదా, ఎవరితోటి ఏ గొడవలు ఉండవండి. అలాంటి నేచర్ మా ఫ్యామిలీదే కాదు. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.